కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నేను ఒక వీడియోలో చూసాను మీరు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేశారని. అవును. ఎక్కడ ఏం చదువుకున్నారు? ఎక్కడ ఆపేశారు? అంటే కంప్లీట్ అయింది. కానీ బీటెక్ సెకండ్ ఇయర్‌లో నాకు మ్యారేజ్ అవ్వడం వల్ల హ్మ్. కాలేజ్‌కి వెళ్ళడం బంద్. అంటే హ్మ్. 2 ఇయర్స్ వరకు. ఆ హ్మ్. తర్వాత ఎగ్జామ్స్ మాత్రం అటెండ్ అయ్యి రాసాననమాట. ఎందుకంత ఎర్లీగా కంప్లీట్ చేయకముందే పెళ్లి చేసుకోవాలి అని? లవ్ మ్యారేజా? అంటే మా వారిది లవ్ లవ్ కమ్ అరేంజ్ అనుకోండి. అంటే ఆ! మా వారికి బాగా ఇష్టం ఉంటుండే. హ్మ్. సో, ఇంకా తనకి నా అంటే తనకి మ్యారేజ్ ఏజ్. ఓకే. సో, ఓకే. మా హ్మ్. ఇద్దరికి ఏజ్ గ్యాప్ చాలా మంది అడుగుతారు. 10 హ్మ్. ఇయర్స్ ఉంటది. ఓకే. ఓకే. సో, తనకేంటంటే అప్పటికే జాబ్ వచ్చేసి సెటిల్ అయిపోయినాడు. ఇంకా నెక్స్ట్ ఏంటి పెళ్లి. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఫోర్సింగ్. నాకీమైతేనే ఇష్టం అని అనడం వల్ల హ్మ్. సరే ఇంకా అమ్మ, నాన్న ఏమన్నారు మరి? ఫస్ట్ థింగ్ వాళ్ళు గూడా ఒప్పుకోలేదు. హ్మ్. ఇంక మా వారు ఒప్పించారలా. ఒప్పుకోవాల్సొచ్చిందా? మీరు అంటే ఓకేనా? అప్పుడు అంటే ఇంకొంచెం టైం తీసుకుండాలి అనుకున్నారా అప్పుడు? అట్లేం లేదండి. అంటే నాకు ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజే ఎప్పుడు తిరిగి. అంటే అమ్మాయి అనగానే ఇంకా హ్మ్. ఆహ్, ఎటు తిరిగి ఇంట్లో వాళ్ళు గానీ, లేదా సొసైటీ గానీ, ఫైనల్‌గా మనం ఏ ఏజ్‌లోకొచ్చినా పెళ్లి అనేది ఇంకా చేసుకోవాలి అనేది ఉంటారు. హ్మ్. మా వారు నన్ను నిజంగా చాలా ఇష్టపడ్డారు. ఇప్పటికి ఇష్టపడుతున్నారు. అంత బెస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఇంకా హ్మ్. టైం తీసుకోవాలి అని అనుకోలేదు. సో, పెళ్లయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు గూడా నేను పెళ్లి చేసుకొని తప్పు చేసినానా అనే రిగ్రెటింగ్ ఫీలింగ్ అయితే మా లేదు. వారి నుంచి అయితే నాకు ఇప్పటి వరకు కలగలేదు. కానీ ఈ పెళ్లి లైఫ్ అంటేనే హెక్టిక్ లైఫ్ గదా! మీ టైం మీరు మర్చిపోవాలి. మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. 24 గంటలు పిల్లల కోసం, భర్త పిల్లలు. కోసం, ఇంటి కోసమే బతకాలి. హ్మ్. ఇదెప్పుడు ఎక్కడ స్ట్రెస్‌నివ్వలేదా? ఏంటి నేనేం జేస్తున్నాను అసలని స్ట్రెస్ లేదా? అంటే నిజానికి అది డిపెండ్స్ అపాన్ ఫ్యామిలీస్‌ని బట్టి ఉంటదేమో అండి. అంటే మా వారు నిజంగా నాకట్లా పెళ్లి నేను ఇంకోటేంటంటే అమ్మ వాళ్ళకి గూడా దూరంగా లేను. హ్మ్. మాకు అమ్మ వాళ్ళకి 5 కిలోమీటర్స్ రేడియేషన్‌లోనే ఇల్లు గూడా ఉంది. సో, హ్మ్. అమ్మ వాళ్ళకి దూరం అయిపోయినా అని అట్లా లేదు. ఎవ్రీడే మేము ఏదో ఒక పనిలో కలుస్తూనే ఉంటాం. నేను, అమ్మ వాళ్ళు ఇట్లా. అంటే వాళ్ళు నా దగ్గర రావడం, నేను అటు. సో, అమ్మాయికి పేరెంట్స్‌తో దగ్గరుంటే ఇంకా పెద్ద మార్పు రాదు ఒకటి. హ్మ్. ఇంకోటి హస్బెండ్ ఏంటంటే ఎక్కువ నువ్వు ఇలాగే ఉండాలి, పొద్దున్నే లేవాలి. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ గూడా గాదు. హ్మ్. ఉండేది నేను, మా వారు మాత్రమే ఉంటాం. హ్మ్. అత్తయ్య చెప్పా గదా! లవ్ హ్మ్. మ్యారేజ్ అని తను పెద్దగా రారు మా ఇంటికి. సో, అవును. రిలేటివ్సే గదా! ఎందుకని అంటే ఈయన ప్రాబ్లమ్? ఇది ఈయన ఇష్టంతో గదా చేసుకుంది. నీ ఇష్టం వాళ్ళకి వేరే వాళ్ళని చేయాలని ఉండేనా? వేరే వాళ్ళని చేయాలని ఉండే. ఈయన లేదు ఎందుకోసం నేను కట్నమా కోసమా? ఆ! కట్నం కోసమా? క వాళ్ళ కట్నం కోసమా? ఎందుకని వేరే వాళ్ళని చేయాలి? మీరు ఎలాగో రిలేటివ్ గదా! ఎందుకు నచ్చలేదు అంటే మీరంటున్నా? తనకి రిలేటివ్సే ఉండే. మా అత్తయ్యకి. వేరే ఓకే. ఓకే. రిలేటివ్‌నిచ్చి వాళ్ళ చేయాలి. సైడ్ వాళ్ళని. ఆ! హుహు. హ్మ్. వాళ్ళ సైడ్ వాళ్ళని ఆమె కూడా రిలేటివే కానీ వాళ్ళనిచ్చి చేయాలని. ఈయనకు మాత్రం లేదు. ఆమెనే చేసుకుంటా నేను లేదంటే వెయిట్ చేస్తా. చేసుకోకుండా ఉంటా అని అలాగే చాలా అంటే నాకిది ఇంటర్ నుంచి వచ్చిన ఆహ్, హ్మ్. హ్మ్. ఇంటర్‌లోనే ఆయనకి జాబ్ వచ్చింది. అప్పటి నుంచి అప్రోచ్ అయ్యారన్నమాట. అసలు అడగద్దు ఈ మాట అని మా మమ్మీ వాళ్ళు చెప్పి హ్మ్. ఎందుకంటే అంత చిన్న వాళ్ళకేంది పెళ్లి అని. ఇంక అట్లా అవ్వడం. తర్వాత ఏంటంటే ఇంకా మా అత్తయ్య ఏంటంటే ఈయన ఎవరిని చూసినా చేసుకోకపోవడం. పిలిస్తే సంబంధాలకెళ్ళేవాడు. మళ్ళా ఫోన్స్ ఎత్తకపోవడం. అంటే హైదరాబాద్‌లోనే ఉండేవాడు. హ్మ్. అత్తయ్య వాళ్ళు అక్కడ. సో, ఎత్తకుండా ఇట్లున్నాడు గదా! ఆమెకి ఫోర్స్ ఎక్కువైపోయింది హ్మ్. రిలేటివ్స్‌లో. హ్మ్. మంచిగా జాబ్ చేస్తున్నాడు. ఇట్లా ఉన్నాడు గదా! సో, పెళ్లి చేసుకోవట్లే ఎందుకు చేయట్లే అని చెప్పి ఆమెకు ఫోర్సింగ్ ఎక్కువైపోయి, హ్మ్. ఇంకా ఎవరో ఒకరిని చేసుకో అని చెప్పి హ్మ్. అనడంతో జరిగింది. ఓకే. కాబట్టి అయినా గూడా ఆమెకి యాక్సెప్టెన్సీ అంతగా లేదు. ఏముండదు. హ్మ్. సో, ఇంక మా వారు నేనే గాబట్టి ఉండడం ఇంట్లో. హ్మ్. తను నాకు ప్రతీదీ హెల్ప్‌ఫుల్ ఉంటారు. నేను చేసినా, చెయ్యకున్నా తనకి హ్మ్. బాలేదులే అన్నట్టు. అంటే ఏదైనా రెస్పాన్సిబిలిటీగా. హ్మ్. ఈవెన్ కిడ్స్ విషయంలో గూడా ప్రతీదీ ఇద్దరం షేరింగ్‌గా. ఇది హ్మ్. నువ్వే జేయాలి, పిల్లల్ని నువ్వే పెంచాలి, స్కూల్‌కి నువ్వే తీసుకెళ్ళాలి, హ్మ్. కుకింగ్ అయితే నువ్వే జేయాలి అనేలాంటివైతే హ్మ్. ఏం లేదు. సో, నాకు అంత స్ట్రెస్‌ఫుల్ అయితే ఏం అనిపియలేదు. సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అంజితకి లైఫ్‌లో ఏమన్నా గోల్ ఉందా? నేను ఇది అవ్వాలని గాని, నాకు ఇది ఇష్టమని గాని అదేమన్నా ఉందా? ఉందండి. ఏంటది? నేను యాంకర్ అవ్వాలని నాకు చిన్నప్పటి అవునా? నుంచి ఉంది. సరే కాసేపు అటు కూర్చుంటానయితే. సీరియస్‌గా నాకు చిన్నప్పటి నుంచి హ్మ్. యాంకరింగ్ అనేది నాకదొక చాలా ఇష్టం, ఏంటి ఆశ. ఏమిష్టం యాంకరింగ్‌లో క్వెషన్‌లు అడగడం ఇష్టమా? ఏమిష్టం? అంటే అంటే చాలా ఇప్పుడు యాక్టింగ్ అనుకో ఫేమొస్తది. స్క్రీన్‌లో కనిపిస్తాం. ఇంత లక్షల మంది చూస్తారు. యాంకరింగ్‌లో ఏమిష్టం? యాంకరింగ్‌లో వాళ్ళు చాలా ఎనర్జిటిక్‌గా చాలా అంటే ఎప్పుడు వాళ్ళు అపోజిట్ పర్సన్‌ని క్వెషన్స్ హైపర్‌గా అడిగే ఉంటారు. ఆ! అట్లని కాదు క్వెషన్స్ అడిగే స్టేజ్‌లోనే ఉంటారు. వాళ్ళు చెప్పేటట్టు ఏమి ఉండరు గదా! అదే అవునా? కాకుండా చాలా జోవియల్‌గా అంటే హ్మ్. ఒక
వీళ్ళదంతా ఒక పాజిటివ్ గా కనిపిస్తది నాకు. ఉమ్, అట్మాస్ఫియర్, యాటిట్యూడ్ అంతా కూడా. ఉమ్. మిగతా యాక్టింగ్ వీటిల్లో అన్నీ ఉంటాయి కదా, అంటే వాళ్ళు డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఇందులో అట్లా కాదు, జోవియల్ గా, సరదాగా, హ్యాపీగా మాట్లాడేయడము అట్లా ఉంటది కాబట్టి అది ఒక ఇష్టము. That's nice. నెక్స్ట్ డబ్బింగ్స్ లాంటివి చేయడం అనేది కూడా మస్తు ఇష్టము. ఇవి రెండిటి మీద పక్క నేను ఫ్యూచర్ లో ఏదో ఒకటి చేయాలనేది అదొకటి ఉండిపోయింది నా చిన్నప్పటి నుంచి. ఇది మెయిన్ థింగ్, యాంకరింగ్ అనేది. ఉమ్. అదే చెప్పారా ఇంట్లో చెప్పారా? చెప్పాను. ఏమన్నారా అమ్మ నాన్న? వాళ్ళు అంటే అమ్మ ఏ విషయానికైనా ఒప్పుకుంటారు, ప్రతిదీ ఏదైనా కూడా. ఉమ్, డాడీ కొంచెం అటు ఇటుగా అన్నా కూడా, అంటే డాడీ ఎట్లా అంటే పర్టికులర్, మంచిగా డీసెంట్ జాబ్ చేయాలి, డీసెంట్ ఇట్లా అన్నట్టు. యాంకరింగ్ అని నేను చెప్పింది ఎప్పటి నుంచి అంటే 10th ఇంటర్ నుంచి అనేదాన్ని. ఆ టైంలో యాంకరింగ్ అనేది పెద్దగా అందరికి తెలియదు కదా, అంటే అంత ఇది ఉంటుండే. ఉమ్. అమ్మ అయినా సరే చేస్తావా ఇప్పుడు చేయి చూపి నాకు ఆ, అనేది. నేనేమో సిగ్గుపడేదాన్ని. సిగ్గుపడితే యాంకర్ ఎట్లా అవుతావు, అక్కడ అంతమంది ఉంటారు, అన్ని అడగాలి కదా, చెయ్యాలి కదా అనేవాళ్ళు. ఉమ్, అట్లా అది ఉంది. అంటే నేను కాలేజ్లో కానీ ఈవెన్ మన స్కూల్స్లో ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు స్టేజ్ పైన అంటే కొంచెం మనకి ఇస్తారు కదా, అట్లా పార్టిసిపేట్ చేస్తుండే అనమాట. ఆశ అట్లా తీరింది, కానీ పక్క నేను ఏదో ఒకటి చేయాలనేది ఉంది. మీ ఛానల్ లోనే స్టార్ట్ చేయాలి. చేసేయచ్చు కదా, ఎలాగో అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అవును. కాబట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.